తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బి గోపాలకృష్ణారెడ్డి గారు వైసీపీ అభ్యర్థి అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి మీద పోటీ చేసి 7,583 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన వినితా నగరం గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 38,141 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 76,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకున్నాయి. ఇక్కడ వైసీపీకి 109,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 33,000 ఓట్ల భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అనేది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్ గా లాస్ట్ టైంలో 38,000 ఓట్ల మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్ గా ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉంది అని పరిశీలించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిగా పట్టం కట్టే అవకాశం అధికంగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి కూటమికే కొంత ఎడ్జ్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.